కొంతమందికి అమ్మవారు రావడం ఇట్లాంటి జరుగుతున్నాయి. భవితకి ఏమైనా వస్తూ ఉంటుందా? అంటే కొంచెం ఇట్లా ఏమైనా వైబ్రేషన్ రావడం ఏముండవా? జస్ట్ ఈ కళలకు వచ్చి చెప్పడం, దీన్ని నువ్వు ఖచ్చితంగా చేయాలి అంతే. అంతే రాదు మేడం. మీకు ఏమైనా అనిపిస్తుంది ఎప్పుడైనా? ఒంటి మీదకి ఎప్పటికి రాదు మేడం. ఏ రోజు తనకు ఒంటి మీదగా వచ్చినది రోజులు లేవు. తనకు జస్ట్ తన పక్కన కూర్చొని ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళకి కూడా కనిపించిన రోజులు కూడా ఉన్నాయి. మీకు కూడా కనిపించారా? అంటే తనకు ఒంటి మీద ఇట్లా చుట్టుకున్నప్పుడు ఇక్కడ బాడీ మీద నా హెయిర్ కానీ అలా కదలడం కానీ జరిగేది. హెయిర్ అనే కాదు, బాడీ మీద కదలికలు ఏర్పడుతుంటుంది కనపడము మేము చూసాం. అంటే ఇవి పుట్టినప్పటి నుండి ఎట్లుంటుంది మేడం? అంటే పిల్లల బిహేవియర్ కొంచెం చేంజ్గా ఉంటుంది. భవిత పెరిగిన విధానం అసలు ఏంటి అసలు? ఆమె తను చిన్నప్పుడైనా కూడా పుట్టగడం కూడా పుట్టినప్పటి నుంచి కూడా చేతులు తల మీదనే పెట్టుకుంటాయి. పుట్టినప్పటి నుంచి కూడా తల మీదకే చేతులు, ఎంత తీసినా తల మీదకే చేతులు వెళ్ళేవి. మా నాన్న కూడా 2-3 సార్లు ఒక అమ్మవారిలాగా ఫేస్ కనపడింది జరిగింది. అది తెల్లవారుజామున. ఇంకా తను పుట్టినాక వారం 10 రోజులకే బోర్ల పడి ముందుకు వెళ్ళడం. వారం రోజులకే? భవిత నీకు చెప్పారా ఫొటోస్ వీడియోస్ ఏమైనా తీయలేదు? వారం 10 రోజులకి ఎంత బోర్ల ఇట్లా పడుతుంది, ఇట్లా తిప్పడం, తాగిన పాలకు అక్కడమే తప్ప ఇట్లా సెకండ్ కూడా ఉండదు. ఇంకా తను నిద్రపోయినప్పుడు మాత్రమే ఉంటుంది. నీకు ఏమేమి మిరాకిల్స్ జరిగినాయి అనిపిస్తుంది భవిత ఇప్పటి వరకు? ఈ 22 years ఏమైనా మిరాకిల్ జరగడం లాంటివి ఏమన్నా అంటే ఇట్లా నీకు తెలియనివి ఏమన్నా ఇవి జరిగినాయి, నేను హ్యాపీగా ఫీల్ అయినా అని చెప్పేసి ఏదైనా అద్భుతాలు జరుగుతాయని చెప్తారు చూడు, అవి ఏం జరిగాయి నీకు? అద్భుతాలు అంటే కనుక నా లైఫ్లో మరీ అంత అద్భుతాలు ఏం లేవు. జనరల్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే కొన్ని జరిగినట్టు ఉన్నాయి నా దగ్గర. ఒకటి, మా గురువు గారు సంబంధించిన అబ్బాయి చనిపోవడం చూసి రావడం జరిగింది. ఎట్లా చూసావు? యాక్సిడెంట్ అంటే నిద్రలో వెళ్ళేటప్పుడు అతను నాకు కనిపించాడు. నీ కళలో కనిపించాడు అతను? నేను నా సోల్ వెళ్తుంటుంది కదా, ఆ సోల్తో వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసింది అతను చనిపోతున్నాడు. అతను ఏమన్నాడంటే బైక్లో వెళ్తూ అతనితో అంటే ఆ గురువు గారితో నేను ఇంకా రాను, అది ఎవరితో అన్నాడో నాకు తెలియదు, నేను రాను అన్నాడు. అదైతే నిజం అని తెలిసింది. అతను చనిపోయేది నిజం. అతను అంబులెన్స్ ఎక్కించేందుకు నేను అక్కడే ఉన్నా. తర్వాత మళ్ళీ 12 o'clock నేను ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన నీకు? నేను మరి అన్ని గుర్తుపెట్టుకోను. మళ్ళీ 1 month. ఆయన రియల్గానే చనిపోయాడా? నేను మార్నింగ్, అతనికి యాక్సిడెంట్ అయింది కూడా నైట్ 12 తర్వాత. అంటే మీకు తెలిసిన వ్యక్తేనా భవిత అతను? నాకు అస్సలు తెలియదు. అతను నేను ఇంతవరకు చూడని కూడా చూడలేదు. తెలుసు అనమాట, ఆయన గురుగారికి తెలుసు. ఆయన చనిపోయినాక స్టేటస్ పెట్టుకున్నాడు ఫోటో. ఓహో, నీకు ఆయన కనిపించాడు, ఆయన చనిపోయాడు, అది మీకు సంబంధించిన వ్యక్తులని నువ్వు రుజువు చేసావు అంతే. మీ మమ్మీకి చెప్పినావు. అతను నాకు తెలియదు, చూడలేదు. గురువు గారికి అయితే తెలుసు కదా. ఓకే, గురువుకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఫోటో పెట్టుకోవడం వల్ల ఈయన అని నువ్వు ప్రూవ్ చేసినావు. ఇది ఒకటి. ఇంకొకటి, నైట్ 1 గంటకు తిరిగి వచ్చింది. అంటే 12 గంటలప్పుడు ఆ అబ్బాయికి యాక్సిడెంట్ కావడం, అంబులెన్స్లో వేసుకొని పోవడం, అదంతా వాస్తవం. తిరిగి రావడం అంటే పడుకున్నది కాస్త లేస్తాను. ఓకే, లేచి డైరెక్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళి లేపాను. నన్ను లేపింది 1 గంట. అలాంటి సంఘటనలు జరిగిన నేను ఆ రోజు మొత్తం 1.5 day 2 days అయింది ఏడ్చుకుంటూ లోపల కూర్చున్నా. ఎందుకంటే కనుక భయం కాదు, అది భయం అయితే కాదు. అతను చనిపోతున్నాడు, అతనికి నేను ఎలాంటి హెల్ప్ చేయలేకపోయినా ఒక పెయిన్తో నేను అక్కడ మూలని కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి, ఒక చోట కూర్చొని. అబ్బాయి చనిపోయే ముందు బైక్లో నాకు 1 గంటకు రాత్రి 1 గంటకు లేచి నన్ను లేపుతుంది. నేను అప్పుడే నిద్ర. మీకు ఇవన్నీ చెప్తా ఉంటే మీకు భయం వేస్తుందా మేడం? లేకపోతే ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోయింది? 9 సంవత్సరాల ఏజ్ నుండి ఇన్ని సంవత్సరాల వరకు అంటే అలవాటు అయిపోయింది. హాస్పిటల్ తిప్పిళ్ళు, ఏం రిజల్ట్ లేదు. ఇప్పుడు మీ అమ్మ కూడా మెంటల్గా ఫిక్స్ అయింది ఏంటంటే టెంపుల్ కోసం మీరు కూడా ఫిక్స్ అయింది, ఇది నిజం. ఇంకా ఎందుకంటే తను కూడా మేము ఫస్ట్ అన్ని విధాలుగా నేను కూడా వదిలేసినాం.